ఒక హోమ్ మినిస్టర్ లాగా ఆవిడేం చెప్పాలో అవి చెప్పకుండా కేవలం ఫోకస్ వైసీపీ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పర్టికులర్గా శవాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో జరిగాయి, మహిళలపైన ఎంతో మంది బాలికలు ఇదయ్యారు. కానీ తాడేపల్లి నివాసంలో నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిందే లేదు. ఈ రోజు మటుకి అది నార్మల్గా చనిపోయినా సరే దాన్ని రాజకీయం చేస్తున్నారు. పాప హత్యగా వింపబడింది, ఆత్మహత్య అత్యాచారం జరిగి చంపేయబడిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో ఏం జరిగిందో ఏంటో గతంలో జరిగితే ప్రజలందరూ కూడా ఈరోజు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు అంత పెద్ద పెద్ద పదవులు ఇచ్చి రాష్ట్రాన్ని బాధ్యత అంతా కూడా మీకు అప్పచెప్పారు. గతంలో జరిగిన దాన్ని ప్రతిసారి మీరు కంపారిజన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని మీరు ఫోకస్ చేసి మాట్లాడటం కాదమ్మా. మీరు ఒక హోమ్ మినిస్టర్. ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నారు బహుశా. అంటే గతంలో అంతా మీరు ఎంతసేపటికి వైసీపీ మీద మాట్లాడడం అలవాటైపోయి అలవాట్ల పొరపాట్లాగా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రెస్ మీట్కి వెళ్ళినా ఇంకెంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని మీద మాట్లాడటమే తప్ప మీరేం చేస్తున్నారు? మీరు వెళ్ళిన ప్లేస్ ఎటువంటిది? మీరు దేనికోసం వెళ్ళారు అక్కడికి? గవర్నమెంట్ నుంచి మీరిచ్చే భరోసా ఏంటి? మీరిచ్చే సహాయం ఏంటి? ఇది కాదు మాట్లాడేది. గతంలో వాళ్ళు రాలేదు కానీ ఇప్పుడు వచ్చారు, ఏంటది? ఇలాగేనా మాట్లాడేది? గతంలో వాళ్ళు రాలేదు కాబట్టి ఈరోజు మీరు వచ్చారు అనుకోండి, మీరేం చేస్తున్నారు? వాళ్ళు రాలేదని మీరు రారా? వాళ్ళు చేయలేదని మీరు చేయరా? కానీ ఒకటి అర్థమవుతుంది స్పష్టంగా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాకైతే అధికారంలో ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి ముందు జగన్, మాటకి వెనకాల జగన్. ఇక ఒక పని చేయండి, రామజపంలాగా జగన్ జపమని చెప్పేసి ప్రతి ఒక్కరు పుస్తకం తీసుకొని జగన్ 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 అని రాసుకుంటూ ఉండండి. మీ కూటమి ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇదే జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ సభలు పెట్టినా, చిన్నపిల్లలు చనిపోయినా, ఎక్కడికి వెళ్ళినా సరే, తిరుమల లడ్డు విషయంలో అయినా సరే, ఏదైనా సరే, ఎక్కడున్నా ఏ చిన్న విషయం వచ్చినా మీరు అంటే విఫలమైనటువంటి ప్రతిదాన్ని కూడా గతంలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. గతంలో వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు కాబట్టి ఈరోజు మేము ఇలా ఏమి చేయలేకపోతున్నాం అన్న వేలో మీ చేతగానితనాన్ని లాస్ట్ గవర్నమెంట్ మీద వేసి మాట్లాడుతూ ఉన్నారు. చేతగాని వాళ్ళు మరి ఎందుకు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు? చాలా అంటే చాలా హాస్యంగా అనిపిస్తూ ఉంది. ఆశ్చర్యం కాదు, హాస్యంగా అనిపిస్తూ ఉంది. ఎవరు మాట్లాడినా, మీరు ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా జగన్ అనే పేరు రాందే మీరు మాట్లాడట్లేదంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు విజయవాడలో ఫ్లడ్స్ వచ్చే, బుడమేరు పొంగి ఫ్లడ్స్ వచ్చాయంటే దానికి కారణం జగన్ గారే. జగన్ గారు ఏమన్నా వర్షం కురిపించారా? లేదా గతంలో ఇప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్లడ్స్ రాలేదా? కేవలం మీకోసమే ఫ్లడ్స్ పంపించారు ఆయన ఏమన్నా? ఫ్లడ్స్ వచ్చాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. తిరుమల లడ్డు కల్తీ జరగకపోయినా కల్తీ జరిగింది అని మీ హయాంలో ఉన్నా కూడా మరీ తెలివి తక్కువ వాళ్ళలాగా, పిచ్చోళ్ళు కూడా అంటే ప్రజలు కూడా పిచ్చోళ్ళలాగా వాళ్ళు తెలివి తక్కువగా ఉంటారని ఏది పడితే అది మాట్లాడేసేసి డేట్లతో సహా మీరే ఇచ్చేసి కల్తీ జరిగిందని చెప్తారు. మీ హయాంలో కల్తీ జరిగితే లాస్ట్ గవర్నమెంట్ మీద జరిగిందని చెప్తుంటారు. అది ఎలా నమ్ముతారు? విత్ ప్రూఫ్తో సహా. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. చిన్న పాప చనిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఏది జరిగినా ఆయన. ఇంకా కనీసం ఇది ఉండాలి. ఒక అధికారంలోకి వచ్చాము, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శంగా లాస్ట్ గవర్నమెంట్లో ఏవైతే తప్పులు జరిగాయో, మిస్టేక్స్ జరిగాయో, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ పరిధిలో ఏవైతే మిస్టేక్స్ చేశారో ప్రజల పట్ల, అవి లేకుండా ఒక ఆదర్శనీయంగా మీరు పాలన సాగించాలే తప్ప ఒకవైపు వాళ్ళని వేలెత్తి చూపిస్తూ మీరేమో ఈరోజు అంతకన్నా దారుణంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు.